నీ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చడా? నేను విడిపిస్తాడు. అబ్రహాముని విడిపించాడు. ఏ బంధకాల నుంచి నేను విడిపిస్తాను అబ్రహాం అన్నాడు. అందుకే అన్నాను, నూతన సంవత్సరం పట్ల దేవుని వాగ్దానం నిన్ను విడవడు. అబ్రహాముని విడవలేదు. నేను ముసలివాడిని అయిపోయాను. మా అమ్మ నాన్నోళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మా తోబుట్టువులు, మా దాయాదులు అందరిని విడిచిపెట్టి వచ్చాను అన్నాడు. కానీ అందరు విడిచిన నా దేవుడు అబ్రహాముని విడవలేదు. ఆమేన్. నిన్ను విడిచిపెట్టడు. విశ్వాసం ఉంచితే నిన్ను విడవడు. నీ తండ్రి విడవడండి. దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? అవసరమైతే తల్లిని, తండ్రిని అందరిని వదిలిపెట్టాలా. నేనేదో ఒట్టిగా చెప్పాను అనుకోబాకండి, లైవ్లో చెబుతున్నా. సేవ కొరకు నా తల్లిదండ్రులని, నా అత్తమామల్ని, నా బంధువుల్ని, దాయాదులు అందరూ వద్దు 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 అన్నా సరే ఎవరి మాట వినకుండా సేవ కొరకు చేశాను.